హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ ప్రివ్యూ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. మరి ఆ మ్యాచ్ లో ఏ ప్లేయర్ హైయెస్ట్ వికెట్ తీస్తారని అడిగితే మరి ఆ క్వశ్చన్ కి మోర్ దెన్ 150+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇందులో ఎగ్జాక్ట్ గా 45 మెంబర్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. టోటల్ గా ఆ మ్యాచ్ మొత్తంలో 3 ప్లేయర్స్ 2 వికెట్ తీశారు కాబట్టి ఎవరైతే ఆ ప్లేయర్స్ నేమ్స్ కామెంట్ చేశారో ప్రతి ఒక్క కామెంట్ అయితే పిన్ చేశాం. సో మరి ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ అయితే ఉంది. మరి ఈ మ్యాచ్ లో 2 టీమ్స్ నుంచి ఏ ప్లేయర్ హైయెస్ట్ ఫోర్స్ కొడతారో కింద కామెంట్ చేయండి. సిక్సెస్ కాదు, రన్స్ కాదు, స్ట్రైక్ రేట్ కాదు, టోటల్ గా ఏ ప్లేయర్ నుంచి హైయెస్ట్ ఫోర్స్ వస్తాయో చూద్దాం. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఆరెంజ్ ఆర్మీ హౌ ఇస్ ది జోష్. ప్రతి వీడియోలో ఇలా చెప్పుకోవడం మనకైతే కామన్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం అలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆపోజిట్ టీం ఎంత పెద్ద టీమేనా అని ఆ టీం ని బ్యాటింగ్ తో కాదు బౌలింగ్ తో కూడా ఓడగొట్టి మ్యాచెస్ అయితే ఈజీగా గెలుస్తుంది. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ కి అయితే ఉంది కాబట్టి మరి ఆ మ్యాచ్ గెలవాలంటే ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి చేంజెస్ వస్తుంది అండ్ ఏ ప్లేయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఇంకా మెయిన్ గా ముంబై ఇండియన్స్ ని ముంబైలో కొట్టాలంటే చాలా కష్టం. దాని గురించి ఎస్ఆర్ఎస్ టీం ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి అవన్నీ మాట్లాడుకునే ముందు ఎస్ఆర్ఎస్ టీం అగెనిస్ట్ ఆర్ఆర్ తో ఎలా గెలిచిందో ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుంటూ ఈ వీడియోకి అయితే వెళ్దాం. ముందుగా ఎస్ఆర్ఎస్ నాయకుడు ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. తన రావడంతో టాస్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు. టాస్ గెలిచాక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడైతే అనుకున్నారు ప్రతి ఒక్కరు. బట్ మన లాస్ట్ ప్రివ్యూలో కూడా క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఎస్ఆర్ఎస్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని చేజ్ చేస్తే ఈ గ్రౌండ్ లో చాలా ఈజీగా ఉంటుంది అన్నాం. ఎగ్జాక్ట్ గా అలాగే అయింది. మెయిన్ గా ఈ పిచ్ అయితే బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ రాకముందు 2 చేంజెస్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో ఉంది. ఒకటి ప్యాట్ కమిన్స్ అయితే, ఇంకొకటి ప్రఫులింగే అయితే హర్షడుబే ప్లేస్ లో తెచ్చి తన దగ్గర నుంచి బెస్ట్ స్పెల్ చూడాలనుకుంది ఎస్ఆర్ఎస్ టీం అగెనిస్ట్ ఆర్ఆర్ ఇంకొకసారి. బట్ ఈ ప్లాన్స్ అయితే ఎస్ఆర్ఎస్ టీం కి మొత్తం రివర్స్ చేసిందని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ అయితే ఫస్ట్ ఓవర్ లోనే టోటల్ గా 4 సిక్సెస్ కొట్టాడు అగెనిస్ట్ ప్రఫులింగే. వైభవ్ కూడా చాలా కష్టం చెప్పాలి ప్రఫులింగే మీద. అందుకే తన ఫుల్ రివెంజ్ అయితే ఈ మ్యాచ్ లో కంప్లీట్ చేసుకున్నాడు విత్ సెంచరీతో పాటు. ఇంకా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా బెస్ట్ ప్లానింగ్స్ తో వచ్చిందని చెప్పాలి ఈ మ్యాచ్ లో కూడా. కానీ ఎలాంటి ప్లానింగ్స్ వచ్చిన దాన్ని మొత్తం రివర్స్ లో చేశాడని చెప్పాలి వైభవ్ సూర్యవంశీ. తన దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూసాం. జస్ట్ 37 బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇంకా ఆర్ఆర్ టీం బ్యాటింగ్ విషయానికి వచ్చిన జురేల్ దగ్గర నుంచి 50 రన్స్ అండ్ లాస్ట్ గా ఫెరేరా దగ్గర నుంచి కొంచెం క్యామియో చూడడం వల్ల టోటల్ గా ఆర్ఆర్ టీం 20 ఓవర్స్ లో 228 ఫర్ 6 అయితే చేసింది. మరి ఇంత పెద్ద స్కోర్ ని ఎస్ఆర్ఎస్ టీం చేజ్ చేసి గెలుస్తుందా అని డౌట్ అయితే ఉందా? అలాంటి డౌట్ ఏం పెట్టుకోకుండా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్ పక్కాగా క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి ఈ మ్యాచ్ తో. మరి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నందుకు ఒక్కసారి బౌలింగ్ చూద్దాం. మెయిన్ గా ఈ బౌలింగ్ లైనప్ లో ప్యాట్ కమిన్స్ అయితే రావడంతో వేరే లెవెల్స్ వెళ్ళేసాడని చెప్పాలి. ఓవరాల్ గా ఏ ప్లేయర్ అయినా ఏ ఓవర్స్ అయినా ఎక్కువ రన్స్ పోతే ఆ నెక్స్ట్ ఓవర్ ప్యాట్ కమిన్స్ వచ్చి జస్ట్ 2 to 3 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వట్లే ఏ ఓవర్ లో కూడా. తన దగ్గర నుంచి క్యాప్టెన్సీలా, తన దగ్గర నుంచి బౌలింగ్ లా అయితే అదర్ కొట్టాడని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ లోనే. ఇంకా ప్యాట్ కమిన్స్ టోటల్ గా 4 ఓవర్స్ లో 27 రన్స్ ఇచ్చి 1 వికెట్. ఎకనామిక్ విషయానికి వస్తే జస్ట్ 6.8 మాత్రమే ఉంది. ఇంకా వేరే బౌలర్స్ గురించి చూసుకున్నా ప్రఫులింగ్ 4 ఓవర్స్ లో 49 విత్ 1 వికెట్. తన ఫస్ట్ 2 ఓవర్స్ లో ఎక్కువ రన్స్ ఇచ్చిన డెత్ ఓవర్స్ అయితే గుడ్ బౌలింగ్ వేసాడని చెప్పాలి వన్స్ అగైన్. ఇంకా మలింగ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఒక బూమ్రా లాంటి బౌలర్ అని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ గా అలాంటి బౌలింగ్ వేసాడని చెప్పాలి. 4 ఓవర్స్ లో 38 విత్ 2 వికెట్స్. సకీబ్ హుసేన్ అయితే ఈ రోజు కొంచెం బ్యాడ్ డే ఉందని చెప్పాలి ఈ బౌలర్ కి. తను వేసిన 4 ఓవర్స్ లో 62 ఫర్ 1 వికెట్ అండ్ శివంగ్ కుమార్ దగ్గర నుంచి 2 ఓవర్స్ లో 31 రన్స్ అండ్ ఫైనల్ గా నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా బెస్ట్ బౌలింగ్ చూసాం. తనకి ఇచ్చిన 2 ఓవర్స్ లో జస్ట్ 20 రన్స్ ఇచ్చి ఒక మెయిన్ వికెట్ తీసాడని చెప్పాలి బౌలింగ్ లో. ఇంకా ఈ మొత్తంలో మెయిన్ గా ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే మనం లాస్ట్ ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఇషాన్ మలింగ, సకీబ్ హుసేన్ వీళ్ళందరినీ ఆఫ్టర్ 10 ఓవర్స్ తర్వాత ఈ 2 ప్లేయర్స్ అయితే యూజ్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్. బట్ ప్యాట్ కమిన్స్ అయితే ఆర్ఆర్ టీం ఓపెనర్స్ మెయిన్ వికెట్స్ కాబట్టి ఇషాన్ మలింగ దగ్గర నుంచి 2 ఓవర్స్ పవర్ ప్లే లోనే కంప్లీట్ చేసాం. ఈ 2 ఓవర్స్ లో కూడా వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా ఇషాన్ మలింగ అవుట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే జైస్వాల్ అయితే ఈజీగా అవుట్ చేశాడు. కమింగ్ టు సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ లోనే 4.1 ఓవర్ లో గుర్తుపెట్టుకోండి 4.1 ఓవర్ లోనే ఇషాన్ మలింగ నుంచి వైభవ్ సూర్యవంశీ వికెట్ వచ్చినప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ జస్ట్ 30+ రన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి ఆ వికెట్ పడి ఉంటే ఎస్ఆర్ఎస్ టీం కి ఇంకా చాలా ఈజీ విక్టరీ అయిపోయిందని చెప్పొచ్చు. అక్కడ అనికేత్ వర్మ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల తనకైతే సెంచరీ వచ్చిందని చెప్పాలి. కానీ మలింగ మాత్రం ఎక్సలెంట్ స్పెల్ వేసాడని చెప్పాలి ఓవరాల్ గా ఈ రోజు కూడా. ఎస్ఆర్ఎస్ టీమ్ కి జస్ట్ 1.2 crores కి సూపర్ బౌలర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఇంకా కామెంట్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇంత పెద్ద స్కోర్ ని టార్గెట్ చేసి చేసుకోవడానికి ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఎక్కడ కూడా భయపడలే. ఏ సిచ్యువేషన్ లో కూడా ఆర్ఆర్ టీమ్ కి మ్యాచ్ వెళుతుందని డౌట్ కూడా రాలే. అలా ఆడారని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ బ్యాటర్స్. మెయిన్ గా ట్రావిస్ హెడ్ అయితే ఈ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయితే అయిపోయాడు. మరి చూడాలి ఏ మ్యాచ్ లో తన ఫామ్ లోకి వచ్చి బెస్ట్ బ్యాటింగ్ చేస్తాడని నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా.
ఇంకా తన గురించి లాస్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ప్యూర్ క్లాస్ అండ్ డామినేషన్ చూపించారని చెప్పాలి ఈ మ్యాచ్‌లో. అభిషేక్ శర్మ కూడా 2 లైఫ్ లైన్స్ వస్తే తనను బాగా యూజ్ చేసుకొని జస్ట్ 29 బాల్స్‌లో 57 రన్స్, ఇషాన్ కిషన్ 31 బాల్స్‌లోనే 74 రన్స్ చేసి కెప్టెన్సీ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రీగా ఆడాడని చెప్పాలి ఈ మ్యాచ్‌లో. తన స్ట్రైక్ రేట్ విషయానికొస్తే 238 ఉంది మావ. ఇక్కడే అర్థం చేసుకోండి తను ఎలాంటి నాక్ ఆడాడో ఈ మ్యాచ్‌లో. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలవాల్సింది. మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత తనకైతే ఒక క్వెషన్ అడిగారు. మరి ఈ ఐపీఎల్‌లో నీ దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూస్తున్నాం అండ్ ఇది 100% ప్యూర్ బ్యాటింగ్ కదా అని అడిగితే, లేదు ఇంకా 100% రాలే అని చెప్పి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాలి. ఒక్కసారి తను 100% రీచ్ అయితే ఎలా ఆడతాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ మ్యాచ్ గెలిపియడంలో కీలక పాత్ర పోషిండని చెప్పాలి ఇషాన్ కిషన్. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఇషాన్ కిషన్. ఇంకా క్లాసన్ కూడా వికెట్ పోకుండా మంచి మంచి షాట్స్ ఆడుతూ మ్యాచ్ అయితే చాలా క్లోజ్ గా తీసుకెళ్లాడు. ఇంకా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి. తన దగ్గర నుంచి బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి అయితే అద్దరు కొట్టాడని చెప్పాలి ఈ మ్యాచ్ లో. అందుకోసం ఈ ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఫైనల్స్ కి వెళ్ళాలన్నా ఇలాంటి పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఇంకా కావాలి మనకి. ఇంకా 9 బాల్స్ మిగిలిండగానే మ్యాచ్ అయితే ఈజీగా కంప్లీట్ అయింది. ఇలా ఎస్ఆర్ఎస్ టీం ఈ సీజన్ లో సెకండ్ బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచింది విత్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్స్ తో. ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ వర్సెస్ ముంబై యొక్క ప్రివ్యూ గురించి వెళ్ళిపోతే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి విత్ ముంబై ఇండియన్స్ కి కూడా. ఒక్కసారి ఇక్కడ ఎస్ఆర్ఎస్ టీం గెలిస్తే ఇంకా ఎస్ఆర్ఎస్ టీం కి నెక్స్ట్ మ్యాచెస్ కేకేఆర్, జీటీ, సిఎస్కే, పంజాబ్ ఇలాంటి టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గెలిస్తే టాప్ 2 పొజిషన్ కోసం ఎస్ఆర్ఎస్ టీం పక్కాగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ కి కూడా ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి మ్యాచ్ గెలవడానికి మాక్సిమం ట్రై చేస్తారు. అందుకే ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పాలి. ఇంకా అందుకోసం మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ ఏప్రిల్ 29న జరుగుతుంది ఎట్ వాన్ఖడే. సో ముంబైకి వెళ్ళి ముంబై ఇండియన్స్ ను ఓడించాలంటే చాలా పెద్ద ప్లానింగ్స్ తో రావాల్సింది ఎస్ఆర్ఎస్ టీం. దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే పిచ్ రిపోర్ట్. మెయిన్ గా ముంబై యొక్క పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ట్రూ బౌన్స్ అండ్ పేసర్స్ కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది విత్ బ్యాటర్స్ కూడా. కంపేర్ టు రాజస్థాన్ గ్రౌండ్స్ తో పోల్చుకుంటే ముంబై ఇండియన్స్ గ్రౌండ్ అయితే కొంచెం చిన్నది. అందుకోసం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ టీం నుంచి అండ్ ముంబై ఇండియన్స్ టీం నుంచి 2 టీమ్స్ నుంచి బ్యాటర్స్ అయితే పండగ చేసుకోబోతున్నారు ఈ మ్యాచ్ లో. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇప్పటికీ ఈ 2 టీమ్స్ ఓవరాల్ గా 25 మ్యాచెస్ ఆడితే ఈ 25 మ్యాచెస్ లో ముంబై ఇండియన్స్ 15 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం జస్ట్ 10 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇక్కడ ముంబై ఇండియన్స్ కి పై చేయి ఉన్న ఈ సీజన్ లో అవని వాళ్ళ ఫామ్ లో అవని ఈ 2 డిపార్ట్మెంట్స్ లో అయితే ముంబై ఇండియన్స్ చాలా బ్యాక్ ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ఎస్ఆర్ఎస్ టీం కంటిన్యూగా 4 విన్స్ తో హైలైట్ ఫామ్ అండ్ బెస్ట్ కాంబినేషన్ తో ఈ మ్యాచ్ కోసం వస్తుంది కాబట్టి వీళ్ళ కాంబినేషన్ అండ్ వీళ్ళ కాన్ఫిడెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఎస్ఆర్ఎస్ టీం కి. ఇంకా ఈ 2 టీమ్స్ మధ్య లాస్ట్ ఇయర్ 2 మ్యాచెస్ అయితే ఈ 2 మ్యాచెస్ కూడా ముంబై ఇండియన్స్ ఈజీగా గెలిచిందని చెప్పాలి. మెయిన్ గా ఆ మ్యాచ్ లో క్లాసన్ ని, అభిషేక్ ని, ట్రావిస్ హెడ్ ని ఈ 3 ప్లేయర్స్ ను కూడా కట్టడి చేయడంలో మెయిన్ పాత్ర పోషించారని చెప్పాలి ఎంఐ బౌలర్స్. మరి ఈ మ్యాచ్ లో కూడా అలా చేయగలరా? మరి దాని గురించి లాస్ట్ లో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తే ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఈ 2 టీమ్స్ లో ఏ బెస్ట్ ప్లేయర్ ఈ రోజు పర్ఫామ్ చేస్తారు అండ్ ఏ ప్లేయర్స్ రాబోతున్నారు ప్రతి ఒక్కటి క్లారిటీగా చూసుకుంటే ముందుగా ముంబై ఇండియన్స్ ఒక బ్యాటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ కోసం అయితే రోహిత్ శర్మ 100% ఫిట్ గా ఉన్నాడు అండ్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు అండ్ ఇప్పటి వరకు అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అగైనెస్ట్ సిఎస్కేతోనే మ్యాచ్ ఆడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ అక్కడైతే ఇంకా తన ఫుల్ ఫిట్ గా లేడు కాబట్టి ఈ మ్యాచ్ కోసం అయితే 100% ఫుల్ ఫిట్ తో అయితే రాబోతున్నాడంట. మరి తనతో బెస్ట్ కాంబినేషన్ రికిల్టన్ ఉంటాడా, క్వింటన్ డికాక్ ఉంటాడా, ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. మరి చూడాలి వాళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో ఓపెనర్స్ విషయంలో. ఇంకా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ నమందీర్ ఈ 3 ప్లేయర్స్ ను కూడా ఆపాలంటే ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలర్స్ కూడా గుడ్ ప్లానింగ్స్ తో రావాలి మెయిన్ గా. ఒకవేళ రోహిత్ శర్మ విత్ రెకిల్టన్ అయినా లేదంటే రోహిత్ శర్మ విత్ క్వింటన్ డికాక్ అయినా ఈ 2 ఓపెనర్స్ అయితే అవుట్ చేయాలి పక్క. ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ ఒక ఓపెనర్స్ కొడతారో ఆ మ్యాచ్ అయితే ఈజీగా గెలుస్తుంది. అందుకోసం ఈ 2 ఓపెనర్స్ అవుట్ చేయాలంటే ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా ఈ 2 బెస్ట్ బౌలర్స్ అయితే పవర్ ప్లేలో పక్కా వేస్తారు. మరి చూద్దాం ప్యాట్ కమిన్స్ ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తాడో రోహిత్ శర్మ కోసం. ఇంకా ముంబై బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ అయితే వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే బౌల్ట్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చార్ వీళ్ళందరూ ఎక్స్ట్రా రన్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ బయట పెట్టి యంగ్ బౌలర్స్ అయితే ముంబై ఇండియన్స్ తీసుకొని వచ్చింది గేమ్ కోసం. వాళ్ళు కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ తో బౌలింగ్ అయితే వేయలేకపోతున్నారు. అందుకోసం ఎంఐ బౌలింగ్ లో ఒక బూమ్రా తప్ప ఇంకెవరు కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా అయితే అనిపించట్లే ఏ గేమ్ లో కూడా. బట్ ముంబై ఇండియన్స్ లో మెయిన్ గా గజన్ఫర్, అశ్విని కుమార్, విల్ జాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ కోసం కాబట్టి ఈ బౌలర్స్ ని కొంచెం ఎస్ఆర్ఎస్ టీం బ్యాటర్స్ జాగ్రత్తగా ఆడుకుంటే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఇంకో విక్టరీతో. మరొక విక్టరీ ఎస్ఆర్ఎస్ టీం కి అయితే రావచ్చు కూడా. ఇంక ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ ఈ టాప్ 3 ప్లేయర్స్ మ్యాచ్ ఆడితే ఈజీగా ఎస్ఆర్ఎస్ టీం అయితే గెలవచ్చు ఇంకొక మ్యాచ్ కూడా.
ఇంకా క్లాసన్ నుంచి అండ్ సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ దగ్గర నుంచి కూడా బెస్ట్ ఫినిషింగ్ చూడాలి ఈ మ్యాచ్ లో కూడా. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చిన ప్యాట్ కమిన్స్, మలింగ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ 3 ప్లేయర్స్ నుంచి పవర్ ప్లేలో బౌలింగ్ చూడొచ్చు కాబట్టి ఈ 3 ప్లేయర్స్ లో ఎవరో ఒక ప్లేయర్ అయితే రోహిత్ శర్మ వికెట్ తీసుకోవాల్సింది. ఇంకా శివంగ్ కుమార్ అండ్ హర్ష డుబే మళ్ళీ ప్లేయింగ్ లెవెల్కి రాబోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా బెస్ట్ బౌలింగ్ చేయాలి ఈ పిచ్ లో. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లో అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు మాక్సిమం. ఒక రుదర్ఫర్డ్ అండ్ క్వింటన్ డికాక్ తప్ప ప్రతి ఒక్క ప్లేయర్స్ రైట్ హ్యాండర్స్ కాబట్టి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ మ్యాచ్ లో. ఇంకా ఫైనల్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. ఈ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్ఎస్ టీమ్ ఎలాంటి చేంజెస్ వస్తుందని చూసుకుంటే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో అనికేత్ వర్మ, నెంబర్ 8 లో హర్ష డుబే, నెంబర్ 9 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10 లో శివంగ్ కుమార్, నెంబర్ 11 లో ఇషాన్ మలింగ అండ్ ఇంపాక్ట్ పేరుగా సకీబ్ హుసేన్ అయితే రాబోతున్నారు. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. ఇంకా ముంబై ఇండియన్స్ లో కూడా మిచెల్ శాంట్నర్ ప్లేస్ లో విల్ జాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 100%. మరి చూడాలి ఈ 2 టీమ్స్ మధ్య ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.